వడ్డెర్లకు మొదటి నుంచి అధిక ప్రాధాన్యం ఇస్తుంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్సీ శివరామరెడ్డి అన్నారు. రాయదుర్గం పట్టణంలోని సీతారాం కళ్యాణ మండపంలో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం సీతారామ కళ్యాణ మండపం నుండి రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఇంటి వరకు వడ్డెర్ల భారీగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శివరామరెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు అబ్జర్వర్ ఎంఆర్సీ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్సీ శివరామరెడ్డి మాట్లాడుతూ వడ్డెర్లకు ఎన్ని పదవులు ఇచ్చారన్నది గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వడ్డెర్లను ఓటు బ్యాంకుగా చూసిందని విమర్శించారు. ఆలోచిందా 25 లక్షల వరకు 25 లక్షల పక్షులకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చి 20 లక్షల పోలీసులుగా చేసిన మా ప్రభుత్వం రెండోది కళాక మండలం పురుషులని ఖచ్చితంగా నిన్న ఎవరికి చెప్తాను మన రాయల నుంచి 75 మీటర్లు ఆ మధ్యలో ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ ఆ ఆదేశ జగ ఇచ్చి దాంట్లో ఖచ్చితంగా 100 ఫంక్షన్ కట్టడానికి ఖచ్చితంగా ఆవేశం దానికి గ్యారెంటీ ఉంటే మన ఎంపీ ఉండదు జగన్ ఇస్తే ఎంపీ తెలుసా ఇక్కడ ఖర్చు పెట్టే సార్ ఎందుకంటే 6 నెలలు కష్టపడతారు ఒకసారి ఉపాధి గవర్నమెంట్ అయితే అంతా కష్టపడి ప్రమాణంగా ఊళ్ళో ఉంటే ఎంజాయ్ చేసుకుంటే మీకు చాలా కష్టాలు ఉంటాయి. ఏంటంటే మాకే రామచేపని యాక్సిడెంట్ జరుగుతుంటారు దానికోసమని జగన్మోహన్ గారు ఆలోచిందా 25 లక్షల వరకు 25 లక్షల పక్షులకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చి 20 లక్షల పోలీసులుగా చేసిన మా ప్రభుత్వం రెండోది కళాక మండలం పురుషులని ఖచ్చితంగా నిన్న ఎవరికి చెప్తాను మన రాయల నుంచి 75 మీటర్లు ఆ మధ్యలో ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ ఆ ఆదేశ జగ ఇచ్చి దాంట్లో ఖచ్చితంగా 100 ఫంక్షన్ కట్టడానికి ఖచ్చితంగా ఆవేశం దానికి గ్యారెంటీ ఉంటే మన ఎంపీ ఉండదు జగన్ ఇస్తే ఎంపీ తెలుసా కొత్త సమాజానికి కళ్యాణం లేదు ఆ కోర్టు లేకుండా చేసే జరుగుతుంది నాది అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను మాట చెప్పంటే నిన్ను బాగా ఆలోచించి చెప్తాను, అయ్యే పని చెప్తాను, ఆగమని ఎప్పుడు చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా కొంతమంది మోడల్ స్కూల్ సీట్గా ఉన్నది ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుగానే మీరు అప్లికేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మోడల్ స్కూల్ సీట్లు వచ్చి ఇస్తున్నాం. ఇంకొకటి మన గవర్నమెంట్ దగ్గర గర్ల్స్ హాస్టల్ కూడా ఇన్కంప్లీట్ ఉంటే వచ్చిన తక్షణమే ఆ 1 year కూడా ఆ బిల్డింగ్ కంప్లీట్ చేస్తే మీ యొక్క అక్కడ ఎంతో మందికి అమ్మాయిలకి ఎడ్యుకేషన్ దాన్ని కూడా ప్రయత్నిస్తుంటే మీరందరూ కూడా ఎటువంటి అనుమానం పెడుతుంది జగన్మోహన్ రెడ్డి పీజీలకి